నమస్తే. చెప్పండి. పర్లేదు అడగండి. అర్థమైంది. అర్థమైంది. నేను ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తున్నా? అదే కదా మీ ప్రశ్న? చెప్తా. మొన్న మధ్య ముఖ్యమంత్రి తన మంత్రివర్గం మొత్తం కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దేని మీద? కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది, అన్నీ తెలిసిపోయినాయి, ఆయన అంతా ముంచేసిండు, లక్షల కోట్లు మింగేసిండు, ఇక మనకు భవిష్యత్తు లేదనే విధంగా ప్రెస్ మీట్ పెట్టారు. నేనేమంటా, ఆయనకు తెలివి ఎక్కువయో తక్కువయో కట్టిండు, అది ఎంతో కొంత నడిచింది, నడవలేదంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చేస్తే గీస్తే రిపేర్ చేయండి, నడిపియండి, లేదంటే అది నడిపించే ఉద్దేశం లేకపోతే పక్కన పడేసి వేరే వాటిపై దృష్టి పెట్టండి. అంతేగాని తెల్లవారు లేస్తే ఏ మీటింగ్ పోయినా కాళేశ్వరం ప్రాజెక్టు, లక్షల కోట్ల అవినీతి. నేనేమంటానంటే, ముఖ్యమంత్రి తన మంత్రివర్గము ఇంకా 3 ఏళ్ళు తపస్సు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టిన ఒక్క రూపాయిని కూడా వెనక్కి తీసుకురాలేరు. ఏదైనా చేస్తే గీస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారేమో, అది మీ ఇష్టం, కానీ ప్రజలకైతే ఒరిగేది ఏముండదు. అందుకని మీరు మీకున్న అమూల్యమైన సమయాన్ని, అంటే ప్రభుత్వంకున్న అమూల్యమైన సమయాన్ని ఇలాంటి అనవసరమైన చర్చలు పెట్టి వేస్ట్ చేసి ప్రజలని ఆగం చేయకండి. అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు, బాగుంది. మరి ప్రజలకి, అంటే రైతులకి యూరియా దొరకట్లేదు, ప్రెస్ మీట్ మీరు చెప్పాలి కదా, ఏం పరిస్థితి, ఎలా ఇస్తారనే చెప్పాలి కదా. విద్యార్థులకి స్కాలర్షిప్లు లేవు, చస్తున్నారు పిల్లలు, చెప్పాలి కదా, ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది. ఉద్యోగాలు లేవు, అలా యువత ఎదురు చూస్తుంది, చెప్పాలి కదా ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది. ఇలాంటివి ఏమి చెప్పకుండా తెల్లవారు లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు చర్చబెట్టి జనాలను ఆగం చేస్తున్నారు. అంటే మీ ఉద్దేశం ఏంది? అంటే ఈ రేవంత్ రెడ్డి ఉద్దేశం నాకు అర్థమై నేను ఇట్లా విమర్శిస్తున్నా. ఏందది? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవాలి, అది కట్టినోడు కాలిపోవాలి, తెలంగాణ ప్రజల బ్రతుకులు ఎండిపోవాలి. నాకైతే ఇదే అర్థమవుతుంది. లేకపోతే దాని మీద చర్చ ఏంటండి? రోజు ఎన్ని పనులు చేయడానికి, బోల్డ్ అని పనులు, అసలు తీరికలేనంత పని ఉంది. గిదా మీరు చేసే పని? మీకు అవకాశం ఇస్తే ఇట్లా చేస్తారా? అందుకే నేను విమర్శిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇట్లాగే చేస్తే ఇంకా ఎక్కువ విమర్శిస్తా.